హాయ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. పూర్వం తారకాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అతను దేవతల్ని అదేవిధంగా ప్రజల్ని చాలా ఇబ్బందులు పెడుతూ ఉండేవారు. అతన్ని వధించాలంటే ఖచ్చితంగా శివుని తేజస్సుతో ఒక బాలుడు జన్మించాలి. అతను మాత్రమే అతను వధించగలడు. సో ఆ విధంగా శివుని తేజస్సుతో సుబ్రహ్మణ్య స్వామి జన్మిస్తారు. సో ఆయన్ని కొంతకాలం కృతికలు పెంచారు కనుక ఈరోజు ఆడకృతిక అనే యొక్క పండగని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం మనతో షణ్ముఖ స్వామి ఉన్నారు. ఆయన మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సుబ్రహ్మణ్య స్వామి జన్మించిన తర్వాత కొంతకాలం కృతికలు ఆయన్ని పెంచారని చెప్తారు. అసలు సుబ్రహ్మణ్య స్వామి జన్మ రహస్యం ఏంటి? ఓం శ్రీ గురుభ్యో నమః. గుహమయం గుహానందపీఠం. సుబ్రహ్మణ్య స్వామి యొక్క జన్మరహస్యం ఏంటంటే ఆయన తొలితో బ్రహ్మ మానసపుత్రుడు. ఫస్ట్ సుబ్రహ్మణ్య స్వామి యొక్క మొదటి ఇది ఏంటంటే బ్రహ్మ యొక్క మానసపుత్రుడు అనమాట. సనక సంతానాలు వీరు ఒకరోజు ఏమవుతుందంటే పరమేశ్వరుడు చూసి బ్రహ్మ యొక్క పుత్రుని చూసి నీలో చాలా తేజస్సు ఉంది, అసలు నీకేం వరం కావాలో చెప్పు, నేను ఇస్తాను అంటాడు. నువ్వు ఏమి ఇవ్వగలవు, నీ ఇచ్చేదానికి నీ దగ్గర ఉంది, నువ్వు ఇచ్చినా ఏదైనా కూడా అంతా ఒకటే కదా, నువ్వు ఇచ్చేది వేరు నేను తీసుకునేది వేరు కాదు కదా, ప్రతి ఒకటే, నువ్వు నాకేమి ఇవ్వగలుగుతావు అంటాడు. సరే అయితే నువ్వు నాకు వరం ఇవ్వు అని అడుగుతాడు. ఎవరు? ఈశ్వరుడు సనకసనందనాల్ని బ్రహ్మ మానసపుత్రుని అడుగుతారు. అడిగిన వెంటనే వారు ఏం చేస్తారంటే వెంటనే సరే పరమేశ్వరుడు అడుగుతాడు, సరే నువ్వు నాకు కుమారుడుగా జన్మించు అని అడుగుతాడు. కుమారుడుగా జన్మించు అన్న వెంటనే ఆయన అంటారు, నేను నీకు మాత్రమే కుమారుడిగా జన్మిస్తాను అంటారు. అంటే కేవలం నీకు శివుడికి మాత్రమే కుమారుడిగా జన్మిస్తాను అంటే పార్వతీదేవి కాకుండా, అంటే కేవలం శివుడికి మాత్రమే జన్మిస్తాను అంటాడు. సరే అని చెప్పి శివుడికి ఆ వరం తీసుకుంటాడు. తర్వాత ఈ తారకాసురుడు సంహారానికి కూడా సరే ఈయన తీసుకున్న వరానికి దానికి అన్నింటి కూడా లింక్ అయి ఉంటుంది అనమాట. కాబట్టి ఆ తారకాసురుడికి సంహరించిన సమయం ఎప్పుడైతే వస్తుందో ఆ సమయంలో జన్మించమని కోరుతాడు. ఆ సమయం ఎందుకంటే తారకాసురుడి యొక్క ఇదేంటంటే ఒక స్త్రీ యొక్క గర్భం నుంచి దాల్చిన నన్ను సంహరించడానికి లేదు అని చెప్పి వరం కోరుకుంటాడు రాక్షసుడు. అలా వరం తీసుకుంటాడు. అందువల్ల ఏం చేస్తారంటే ఈయన కోరిన కోరికకి కూడా ఆయన చెప్పిన నేను నీకు మాత్రమే జన్మిస్తానని రెండు లింక్ అవుతాయి. తర్వాత ఏమవుతుందంటే ఆ సమయం వచ్చినప్పుడు శివుని యొక్క తేజస్సు మూడో నేత్రం నుంచి ఆ అగ్నితత్వం నుంచి ఆ వీర్యం అనేది ఇదయ్యి ఆ సుబ్రహ్మణ్య స్వామి అనేది జన్మిస్తాడు. అది రావడంతో దాన్ని పట్టుకోవడానికి కూడా అగ్నిదేవుడి వల్ల కూడా కాదనమాట, అంత పవర్ఫుల్గా ఉంటాడు అనమాట. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ అగ్నిదేవుడి వల్ల కూడా కాకపోయేసరికి మళ్ళీ భూమి మీద గంగాదేవి తీసుకొని తర్వాత తామర పూల్లో పద్మకమలాల్లో వేస్తారన్నమాట. అది ఆరుగా డివైడ్ అయినప్పుడు సరే వాళ్ళని సాకడానికి కృతికా కన్యలు అనేది సుబ్రహ్మణ్య స్వామిని పెంచుతారన్నమాట. 6 ముఖాలుగా షడాక్షరం అనేది సుబ్రహ్మణ్య స్వామి యొక్క మూలను కూడా షడాక్షరం అని అంటారు. ఎందుకంటే ఒక్కొక్క ముఖానికి ఒక్కొక్క అక్షరంతో సమానము. ఆ విధంగా షడాక్షర శబ్దంతో రూపమైన ఆ 6 ముఖుడుగా సుబ్రహ్మణ్య స్వామి జన్మిస్తారు. తర్వాత ఆ సుబ్రహ్మణ్య స్వామిని ఆ కృతికా కన్యలనే వాళ్ళు ఇంకా ఆయనకున్న శక్తికి మించి ఇంకా అతీతంగా ఆయన్ని తయారు చేస్తారు ఈ తారకాసురుని సంహరించడానికి. ఆ విధంగా ఆడికృతిక అనేది కూడా అది కూడా ఆషాఢ మాసంలో వచ్చే కృతికా నక్షత్రం అనేది ఆడికృతిక వస్తుంది. ఆ రోజు కావున కృతికా కన్యలు వారిని సాకడంతో ఆడికృతిక అనేది కూడా ఆయన జన్మదినంగా భావిస్తారు. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఆడకృతిక కావడే మహోత్సవం అని చెప్పేసి మీరు అంటే ఇక్కడ పండగ చేస్తా ఉన్నారు, దానికి సంబంధించి ఇక్కడ తనపల్లి పద్మగిరి దండాయుధపాణి స్వామి ఇక్కడ బ్రహ్మచారి రూపంలో స్వామివారు ప్రతిష్ఠించడం చాలా విశేషమైనది. అటువంటి ఈ స్థానంలో కూడా ఆషాఢ మాసంలో వచ్చే కృతికా నక్షత్రం కూడా చాలా అత్యంత వైభవంగా ఇక్కడ ఉత్సవాలన్నీ కూడా చేస్తారు. అందులో భాగంగా 5 రోజులు జరుగుతుంది ఉత్సవం. ధ్వజారోహణము తొలి రోజు, తరువాత భరణి నక్షత్రము, ఆ రోజు సాయంత్రం శిష్య బృందం ఈ దేవాలయం యొక్క శిష్య బృందం యొక్క పట్టు వస్త్ర సమర్పణ, తర్వాత మరుసటి రోజు ఆడికృతిక కావడి మహోత్సవం తొలి ఉదయం 2 గంటలకి నడకనే ప్రతి ఒక్కరు వచ్చి చెల్లించడం అనేది జరుగుతుంది. తర్వాత 6 గంటల నుంచి సర్వదర్శనము, తర్వాత తిరువది ఉత్సవం కూడా ఉంటుంది ఇక్కడ. సో ఈరోజు ఏమైనా ప్రత్యేకించి అంటే అభిషేకాలు అవన్నీ చేయడం జరుగుతుంది? అవును, ఈరోజు యాక్చువల్గా ఏంటంటే ఈ కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ స్వామివారికి కేవలం సేవతో చేసే ఈ సంవత్సరం అంతా సేవ చేసే శిష్యులు ఎవరైతే ఉంటారో వారి ద్వారా
భరణి రోజు సాయంత్రమే పట్టు వస్త్రం సమర్పణ జరుగుతుంది. కేవలం ఆ వస్త్రాన్ని ఆడికృతిక రోజు అనేది స్వామివారికి ధరిస్తాము. ధరించిన తర్వాత రాత్రి 2 గంటలకు కూడా ఆ శిష్యులందరూ కూడా సరే కాలినడక మీద కావడి మోసుకొని వచ్చి స్వామివారికి చెల్లించి ఆ కావడి అభిషేకం అనేది జరిగి రాత్రి 2 గంటలకు జరుగుతుంది. జరిగిన తర్వాత 5 గంటల నుంచి 5:30 గంటల మధ్యలో స్వామివారి యొక్క సర్వదర్శనం అనేది కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. స్వామి అంటే ఈ యొక్క ఆడకృతిక పండుగ అనేది సుబ్రహ్మణ్య స్వామి మందిరంలోనే జరుగుతుందా, లేకపోతే శివుడు మందిరంలో కూడా జరగడం జరుగుతుంది? సుబ్రహ్మణ్య ముఖ్యంగా ఆడికృతిక అన్నప్పుడు ఖచ్చితంగా ఇది సుబ్రహ్మణ్య స్వామి యొక్క క్షేత్రాల్లో మాత్రమే చాలా విశేషంగా ఉంటుంది. శివుడి యొక్క సన్నిధానంలో కూడా చేస్తారు, బట్ అక్కడ కూడా సుబ్రహ్మణ్య స్వామి ఉన్న క్షేత్రంలో చాలా విశేషంగా చేస్తారు. ఓకే స్వామి. అంటే సుబ్రహ్మణ్య స్వామిని మనము దర్శిస్తే సర్పదోషాలు పోతాయి అని కొన్ని నమ్ముతారు భక్తులు, దాని గురించి. సుబ్రహ్మణ్య స్వామి కొలిస్తే సర్పదోషాలు పోతాయని ఎందుకంటారంటే సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపం దాలుస్తాడు. అందువల్ల సర్పరూపాన్ని కూడా దాల్చిన ఆ సుబ్రహ్మణ్య స్వామికి సర్పశక్తి విపరీతంగా ఉండడంతో కావున ఆ స్వామి సర్పానికి అంగారకుడికి అధిపతి అయిన ఈ శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించినా కూడా ఆ అష్టనాగదులు ఏవైతే ఉంటాయో ఆ రాజనాగమైన వాసుకి నాగం యొక్క సర్పదోషాలన్నీ కూడా సరే సంపూర్ణంగా తొలగిపోతాయని భావిస్తూ ప్రతి ఒక్కరు కూడా సుబ్రహ్మణ్య స్వామిని కొలుస్తూ ఉంటారు. ఓకే స్వామి, థ్యాంక్ యూ స్వామి. అంటే మాకు ఈ యొక్క విశిష్టత, ఈ పండగ విశిష్టత చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే, చూసారు కదా ఈరోజు ఆడకృతిక అనేది ఎందుకు సెలబ్రేట్ చేస్తారంటే శివుడి తేజస్సుతో, అంటే శివుడికి మాత్రమే జన్మించాలని ఒక వరం పొందడం ద్వారా ఆయనకి జన్మించిన కుమారస్వామి తారకాసురుడిని వధిస్తారు కాబట్టి ఈరోజు కృతికలు ఆయనని పెంచుతారు కొంతకాలం, కాబట్టి వాళ్ళని స్మరించుకుంటూ ఈరోజు ఆడకృతిక అనే ఒక పండగని సెలబ్రేట్ చేస్తాము. అది కూడా ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామి మందిరంలోనే సెలబ్రేట్ చేస్తామని చెప్పి స్వామివారు మనతో చెప్పడం జరిగింది. కీప్ వాచింగ్ సుమన్ టీవీ.